నీకు వందనాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. వందనాలు పరిశుద్ధుడాని వందనాలు, మహాగణుడాని వందనాలు, మహోన్నతుడాని వందనాలు, సర్వశక్తిమంతుడాని స్తోత్రాలు, దయామయుడ కరుణామయుడ స్తోత్రాలు, పరిశుద్ధాత్ముడాని వందనాలు, పరలోకపు దేవానికి స్తోత్రాలు, రాజులకు రాజులు, ప్రభులకు ప్రభులు, దేవాది దేవుడు, సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడు, మా జీవితంలో, మా జీవితాలలో, మా కుటుంబంలో అద్భుతాలు చేస్తున్న దేవుడు, గొప్ప కార్యాలు జరిగిస్తున్న దేవుడు. ఈ దినం కూడా నువ్వు మా మధ్యలో ఉన్నావు తండ్రి. నువ్వు మా మధ్యలో సంచరిస్తూ ఉన్నావు ప్రభా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుతున్నావు తండ్రి. నీలో ఆనందించే భాగ్యాన్ని ఇస్తూ ఉన్నావు. నేను ఆరాధించినట్లుగా, కూడొచ్చిన ప్రతి బిడ్డ నేను స్తుతించినట్లుగా, నీ నామమును ఘనపరిచినట్లుగా, నువ్వు చేస్తున్న ప్రతి మంచి పని కొరకు వందనాలు, మంచి కార్యం కొరకు వందనాలు, నీ శక్తి కొరకు వందనాలు, నీ ప్రభావం కొరకు వందనాలు, నీ ప్రసన్నత కొరకు వందనాలు, ఈ అగ్ని కొరకు వందనాలు, ఈ అభిషేకం కొరకు వందనాలు, ఈ దినం కొరకు స్తోత్రాలు, మా మధ్యలో నీ సన్నిధి కొరకు వందనాలు. దేవా, మమ్మల్ని ఆరాధించే బిడ్డలుగాను, స్తుతించే బిడ్డలుగాను, ఘనపరిచే బిడ్డలుగాను ఈ సన్నిధిలో లేవనెత్తుకుంటున్నందుకు వందనాలు. నీ పరిశుద్ధాత్మతో నింపుతున్నందుకు వందనాలు. నీ బలమైన సన్నిధి, అభిషేకము మమ్మల్ని నడిపించును గాక. ఈ దినం కూడా బలపరచును గాక. నీ శక్తితో నింపును గాక. ప్రతి వ్యాధిని, రోగాన్ని పారద్రోలును గాక. అగ్ని అభిషేకము ప్రతి అపవిత్రాత్మ శక్తులను కాల్చివేయును గాక. అక్రమమైన అన్యాయ ఆత్మలను కాల్చివేయును గాక. అవినీతి, అపవిత్రమైన శక్తులు ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉన్నాయో ప్రతి విధమైనటువంటి అపవిత్రాత్మ శక్తులని కాల్చివేయబడును గాక. దురాత్మ శక్తులని కాల్చివేయబడును గాక. దైవ శక్తులని కాల్చివేయబడును గాక. చీకటి ఆత్మలని కాల్చివేయబడును గాక. ప్రతి రోగము, వ్యాధి ఇప్పుడే గద్దించబడును గాక. నరాల్లో, ఎముకల్లో, కండరాల్లో, మూలుగుల్లో ఉన్న ప్రతి విధమైనటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా, చెడ్డ ఆత్మలు యేసు నామములో కాల్చివేయబడును గాక. యేసే రక్తములో కాల్చివేయబడును గాక. ధ్వంసము చేయబడును గాక. నాశనము చేయబడును గాక. లయపరచబడును గాక. దేవుని శక్తి, దేవుని అభిషేకము, దేవుని సన్నిధి మా హృదయాలను నింపును గాక. Let your holy anointing fill every heart, Lord. Let every heart receive in the name of Jesus. Every heart receive God. Hallelujah. Hallelujah. ప్రతి హృదయము నీ సన్నిధిలో నీ ఆత్మతో నింపబడును గాక. నీలో సంతోషించును గాక. నీ విడుదలను పొందును గాక. ఈ దినము నీ సన్నిధి మమ్మల్ని నడిపించును గాక. నీ అభిషేకం మమ్మల్ని నడిపించును గాక. నీ బలమైన ఆత్మ మమ్మల్ని నడిపించును గాక. నీ శక్తి, నీ ప్రభావము మా హృదయాలను తాకును గాక. మా అంతరంగాలు తాకును గాక. మా దేశాలు నింపును గాక. మా రాష్ట్రాలు నింపును గాక. మా జిల్లాలు నింపును గాక. మా పల్లెలు, మండలాలు నింపును గాక. మా యొక్క తాండాసు నింపును గాక. ప్రతి వీధిని నింపును గాక. ప్రతి గల్లీలో కూడా ప్రభువా నీ అభిషేకం ఆత్మ నదిలాగా ప్రవహించును గాక. దేవుని సన్నిధి దినము ప్రతి ఆలయములోను, ప్రతి మందిరములోను, ప్రతి హృదయములోను దేవుని సన్నిధి బహు బలముగా సంచరించును గాక. హల్లెలూయా. ఫ్లో త్రూ గాడ్, ఫ్లో త్రూ గాడ్, ఫ్లో త్రూ గాడ్. In the name of Jesus, let your anointing, let your presence, let your holiness, let your righteousness, let your justice, in the name of Jesus, the justice of the Lord flow through every corner of the world, of the earth. In the name of Jesus, you are the King of kings, you are the Lord of lords, you are the God of gods, you are the King of Israel. Be blessed. Hallelujah. Hallelujah. ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. యూదుల రాజు స్తుతింపబడును గాక.
సర్వభూమికి రాజు స్తుతింపబడును గాక. దేవుని నామము గొప్పగా ఘనపరచబడును గాక. ఈ దినమే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి బిడ్డను దర్శించును గాక. ప్రతి బిడ్డను దర్శించును గాక. ప్రతి బిడ్డ ఆత్మతో నింపబడును గాక. శక్తితో నింపబడును గాక. అభిషేకముతో నింపబడును గాక. విడుదలతో నింపబడును గాక. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ప్రతి బిడ్డను నింపును గాక. బీ ఫీల్డ్, బీ ఫీల్డ్, బీ ఫీల్డ్, బీ ఫీల్డ్, బీ ఫీల్డ్ with the holy anointing, anointing of the Holy Ghost. Break every yoke, break every yoke, yoke of Satan in the name of Jesus. Every evil yoke be broken up in Jesus' name. Hallelujah. Thank you, Jesus. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. సంఘమంతా వందనాలు చెబుదాం, దేవుని స్తుతించుదాం, దేవుని ఆరాధించుదాం, యేసుని గణపరచుదాం ఈ ఉదయ కాలంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఈ సమయం దినం కొరకు వందనాలు చెల్లిస్తూ మాతో మాట్లాడండి ప్రభువా. ఈ అభిషేకాన్ని కుమ్మరించండి, ఈ ఆత్మను కుమ్మరించండి, ఈ సన్నిధిని కుమ్మరించండి. నీవే మాట్లాడండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా కూర్చుందాం. ఈ దినం కూడా దేవుడు ఆయన సన్నిధి మనతో ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలోనికి ప్రభు మనం నడిపించాడు. దేవుడు మనం పిలిస్తే కానీ మనం రాలేదు, దేవుడు నడిపిస్తే కానీ మనం నడవలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం దేవుడిని ఏర్పాటు చేసుకోలేదు, మనము చర్చిని ఏర్పాటు చేసుకోలేదు. చాలామంది గుళ్ళుని ఏర్పాటు చేసుకుంటారు. ఈ చర్చికి వెళ్తే బాగుంటుంది, ఆ చర్చికి వెళ్తే బాగుంటుంది అంటే చర్చిని ఎన్నుకుంటారు. వాళ్ళు లోకస్తులు. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన మందిరములోనికి నడిపించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకం అనేటువంటిది పాపంలో ఉంది పిల్లారా. ప్రతి విధమైనటువంటి లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి క్రియ పాపానికి ప్రేరేపిస్తుంది. పాపం అనేటువంటిది దేవుని మాటను ధిక్కరిస్తుంది. ధిక్కరించేదే పాపం, తిరుగుబాటు చేసేదే పాపం. దేవుని మాటను విననిది ఏదైతే ఉందో అదే పాపము. దేవుని మాటకు విరోధంగా చేసేది ఏదైతే ఉందో అదే పాపము. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మానవుడిగా సంచరించారు అని ఎవరైతే నమ్ముతారో అది ఆ మనిషికి నీతిని అనుగ్రహిస్తుంది, నీతిమంతుడిగా చేస్తుంది, రక్షణనిస్తుంది, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసమే నిత్య జీవం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద మానవుడిగా సంచరించాడని దేవుని వాక్యం సెలవిస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలని ఈ దినం మనం చదవబోతున్నాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 verse 1 through some verses we are going to read today. Praise the Lord. ఈ వాక్యం మొదటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఫస్ట్ వర్స్ మొదటి వాక్యాన్ని చదువుకున్నాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. వారు ఆయనకు విందు చేసిరి. మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు వచ్చాడు అని దేవుని వాక్యము ఇక్కడ మనకు సెలవిస్తా ఉంటున్నారు. యేసుక్రీస్తు వారు బేతనియకు వచ్చాడు. ఎన్ని రోజుల ముందు వచ్చాడండి? 6 రోజుల ముందు వచ్చాడు. దేనికి ముందు వచ్చాడు? పస్కా పండుగకు ముందు వచ్చాడు. హల్లెలూయా. పస్కా పండుగ. హల్లెలూయా. పస్కా పండుగ. ఇప్పుడు రాబోయేది ఏంటంటే పస్కా పండుగ. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈస్టర్ అనేది ఒక రకంగా పస్కా పండుగ. ఇంకోటి ఏంటంటే ఈస్టర్ అనేటువంటి దాన్ని చాలామంది మరి రోమన్స్ యొక్క రాజ్యంలో పరిపాలనలో దేవతల యొక్క పేరు ఈస్టర్గా అనేటువంటిది కూడా కొంతమంది చెబుతారు. సో ఈస్టర్ అని మనం చెప్పకూడదు.
ఒక మాట చెప్పాలనుకుంటే ఒకవేళ పునరుద్ధానం అని చెప్పాలి. హల్లెలూయా. పునరుద్ధాన పండుగ. ఇంకో మాట చెప్పాలి. ఎందుకు పస్కా? అసలు చాలామంది పస్కా పండుగను ఆచరిస్తూ ఉన్నారు. దినాలు పస్కా పండుగ ఇంకా చేసుకుంటూనే ఉండాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మనం ఈ వాక్యాన్ని చదవండి. 2 Corinthians chapter 5 verse 7. 2వ కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. అమ్మా ఏం చదువుతున్నా నాన్న? 5:7 8 చదువు. ఓకే ఓకే ఓకే. అక్కడ ఒక వాక్యం ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువు. సారీ వాక్యాలు కొంచెం ఓకే చదువు. పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. హల్లెలూయా. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతతోనూ దుష్టత్వంతోనూ పులిపిండితోనైనను కాక నిష్కాపట్యమును అమ్మా సత్యము అను పులియని రొట్టెతో పండుగ ఆచరించుదము. హల్లెలూయా. ఇది పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ. ఇది మనకి నిర్గమకాండం 12వ అధ్యాయంలో కనబడుతుంది. అసలు ఈ పస్కా ఎలాగా ఇంట్రొడ్యూస్ అయిందంటే, పరిచయం అయిందంటే, అక్కడికి వెళ్ళాలి మనం. ఎక్కడ? నిర్గమకాండానికి వెళ్ళాలి. నిర్గమకాండము 12వ అధ్యాయము మొత్తం అధ్యాయం అంతటిలో అద్భుతమైనటువంటి విషయాలు మనకి కనిపిస్తాయి. అసలు ఈ పస్కా అనేటువంటిది దాని అర్థం ఏంటంటే పాస్ ఓవర్ అంటే దాటిపోవటము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పస్కా పండుగకు ముందు 6 దినాల ముందు వచ్చాడు. బేతనీకి వచ్చాడు. అక్కడి నుండి యెరూషలేముకి వెళ్ళాడు. ఈ 6 దినాలు, ఈ వారం అంతా కూడా దీనిని ఇంకొకటి మట్టల ఆదివారం అని కూడా పిలుస్తారు. ఏ ఆదివారము? మట్టల ఆదివారం. మట్టల ఆదివారము లేకపోతే యేసు ప్రభువారు బలి అవడానికి ముందు ఒక వారం రోజుల ముందు చేసినటువంటి ఆ యొక్క కార్యాల గురించి మనము దేవుడి వాక్యంలో చూస్తూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ద వీక్ బిఫోర్ హిస్ సాక్రిఫైస్, ఆయన చనిపోవటానికి, ఆయన చంపబడటానికి ఒక వారం ముందు జరిగినటువంటి విషయాలు ఈ 12వ అధ్యాయం నుండి మనకి 18వ అధ్యాయం వరకు కనబడతాయి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. యోహాను సువార్త. ఓకే, ఈ పస్కా అనేటువంటిది ఇశ్రాయేలీయులు ప్రారంభించారు. అసలు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు, పస్కా పశువుని మీరు వధించాలి అని చెప్పి. నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి వచ్చిన దగ్గర నుండి మీరు చదువుకుంటే చాలా వాక్యాలు అక్కడ మీకు కనిపిస్తాయి. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటారు. ఎన్ని సంవత్సరాలండి? 400 సంవత్సరాలు. 400 years. బైబిల్ ఇంకో వాక్యం సెలవిస్తాం, 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు ఉన్నారు. అంటే 30 సంవత్సరాలు బాగానే ఉన్నారు. 30 సంవత్సరాలు యోసేపు పరిపాలన అక్కడ మనకు కనబడతా ఉంటుంది. యోసేపుని ఎరగనటువంటి రాజుకు వచ్చాడు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు శ్రమలు స్టార్ట్ అయినాయి. ఎందుకు ఈ శ్రమలు స్టార్ట్ అయినాయి, బానిసత్వం స్టార్ట్ అయిందంటే, దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నీ యొక్క ప్రజలు, నీ సంతానము
నీ సంతానం దేశం కాని దేశంలో, ప్రజలు కాని ప్రజల మధ్యలోకి వెళ్ళి 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అని చెప్పి దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఈ వాక్యాలు మనకి ఆది కాండములో మనం చూసుకుంటే 15వ అధ్యాయం దగ్గర నుండి 18వ అధ్యాయం వరకు మనకు కనబడుతుంది. అలాగే 22వ అధ్యాయం వరకు కూడా మనం చదువుకుంటే కొన్ని వాక్యాలు మనకి స్పష్టంగా కనబడతా ఉంటాయి. దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానాలు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. సరే, 12వ అధ్యాయం దగ్గర నుండి 22వ అధ్యాయం వరకు, లేకపోతే 21వ అధ్యాయం వరకు కూడా అనేకమైనటువంటి వాగ్దానాలు ఉండి, వాగ్దానాలు చాలా వరకు దేవుడు నెరవేర్చుకున్నాడు. ఆ తర్వాత దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. శారా ద్వారా, శారా గర్భములో జన్మించినటువంటి ఇస్సాకు ద్వారా దేవుడు యాకోబుని, మరి ఏశావుని యాకోబుని ఇవ్వడం జరిగింది. యాకోబుని దేవుడు ఎన్నుకొని, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడని దేవుడి వాక్యము సెలవిస్తా ఉంది. యాకోబుతో దేవుడు మాట్లాడి యాకోబు పేరు మార్చి ఇశ్రాయేలుగా చేశాడు. వాళ్ళే ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అని దేవుడు చెప్పిన మాట నెరవేరింది. దేవుడు మోషేని పిలుచుకొని, మోషే ద్వారా ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశంలో నుండి తాను వాగ్దానం చేసిన దేశం, అబ్రహాముకి వాగ్దానం దేశం, శాశ్వతముగా నిత్యము ఈ భూమి ఉన్నంత వరకు, భూమి మీద నరులు సంచరించేంత వరకు స్వాచ్ఛముగా, నిత్య స్వాచ్ఛముగా వారికి నేను ఇస్తాను ఆ భూమిని అని చెప్పి దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి ఇప్పుడున్నటువంటి ఇశ్రాయేలు దేశము ఎక్కడైతే ఉందో ఆ దేశంలో ఇశ్రాయేలీలు నేటికి నివాసమై ఉన్నారు. హల్లెలూయా. ఆ దేశానికి తీసుకొని వెళ్ళటానికి దేవుడు మోషేని ఎన్నుకొని, మోషే ద్వారా ఇశ్రాయేలీలు కానాను దేశంలోనికి ప్రవేశించడానికి నాయకుడిగా ఎన్నుకొని నడిపించడానికి నాయకత్వాన్ని ఇచ్చినటువంటి దినము నుండి అనేకమైన విషయాలు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు మోషేతో దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో ఆ దినం స్పష్టంగా ఏం మాట్లాడాడంటే, ఇశ్రాయేలీలు ఈ దినము ఐగుప్తుని విడిచి వెళ్ళాలి. ఏ దినము? ఈ దినమే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అని దేవుడు నిర్మాకాండం 12వ అధ్యాయంలో మాట్లాడినటువంటి మాటలు స్పష్టంగా మనకు తెలియజేయబడతాయి. దాని మీద నేను ఎక్కువగా మాట్లాడను, తర్వాత నేను చెబుతాను ఇంకా కొన్ని విషయాలు మీకు. అయితే కొన్ని మాత్రమే మీతో మాట్లాడుతూ ఉన్నాను, వినండి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగాను ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళే ముందు దేవుడు ఏమని చెప్పాడంటే మోషే ద్వారా, మీరు ఈ దినం బలి ఇవ్వాలి. ఏం చేయాలి? బలి ఇవ్వాలి. మేకపోతుని కానీ గొర్రెపోతుని కానీ మీరు తీసుకొని దాన్ని పవిత్రపరచాలి, దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దాన్ని మీరు బలించి దాన్ని కాల్చి అర్ధరాత్రి దాన్ని తినాలి. అర్ధరాత్రి బలించి దాన్ని కాల్చి దాన్ని మీరు తినాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత పులియని రొట్టెలు తినాలి. పులియని రొట్టెల పండుగ కూడా చేయాలి మీరు. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, మరి అవి కంటిన్యూగా ఉంటాయి. సో పులియని రొట్టె అనుంది అక్కడ మనం చదువుకున్నట్టు 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనంలో. పులియని రొట్టె యేసుక్రీస్తు ప్రభువారి, పస్కా బలి పశువు యేసుక్రీస్తు ప్రభువారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పస్కా పండుగ రోజే బలైపోయాడని దేవుని వాక్యం చెబుతా ఉంటున్నారా. మనం చదువుకుంటే ఈ యొక్క లేఖన భాగాలన్నీ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ చివరి 2 అధ్యాయాలు మీరు చదువుకుంటూ వెళితే అద్భుతమైనటువంటి విషయాలు, లేదా కొంచెం ముందు అధ్యాయాలు కూడా మీరు చదువుకుంటూ వెళితే యేసు ప్రభువారు సిలువకు ముందు, సాక్రిఫైస్ అవడానికి ముందు, బలి అవడానికి ముందు, సిలువ యాగానికి ముందు యేసు ప్రభువారు సిలువ మీద ఎక్కారు కాబట్టే సిలువకు విలువ వచ్చింది. అందుకే సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రార్థిస్తున్నామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసు క్రీస్తు వారు సిలువ వేయబడక మునుపు చాలా మంది సిలువ వేయబడ్డారు. యేసు క్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత చాలా మంది సిలువ వేయబడ్డారు. కానీ సిలువకు విలువ ఎప్పుడు వచ్చిందంటే, ఘనత ఎప్పుడు వచ్చిందంటే, ఎక్కువగా సిలువను గురించి ప్రకటించడం ఎప్పుడు ప్రారంభమైందంటే, యేసు క్రీస్తు వారు సిలువ మీద రక్తాన్ని కాల్చిన నాట నుండి. హల్లెలూయా.
సిలువ వేయబడిన నాటి నుండి సిలువకు విలువ పెరిగింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరిలోనైతే ఉంటాడు, యేసుక్రీస్తు ఎవరి యొక్క దేవుడిగా ఉంటాడు, లేదా ఎవరి యొక్క రక్షకుడిగా ఉంటాడు, ఎవరి యొక్క నాయకుడిగా ఉంటాడు, ఎవరి యొక్క మార్గదర్శకుడిగా ఉంటాడు, వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పస్కా పశువుగా వధించబడ్డాడు పిల్లారా. ఇది మాదిరిగా యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు దాదాపుగా 1400 సంవత్సరాల క్రితం 1400 సంవత్సరాల క్రితం మోషే ద్వారా దేవుడు దీనిని ఆచరించమని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి తెలియదు. నేను ఖమ్మం అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాను వాక్యం ప్రకటించడానికి గత వారంలో. సో ఆ ఖమ్మం ప్రాంతంలో ఒక ఊర్లో నేను వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అక్కడ మరి చాలామంది పస్కా పండుగను ఆచరించేటువంటి వారు నాకు కనపడ్డారు మరుసటి రోజు, ఆ ముందు రోజు మరుసటి రోజు కూడా. సో వాళ్ళు ఇంకా యేసు ప్రభు సిలువలో చనిపోయాడని, రక్తాన్ని కార్చాడని, పస్కా బలి పశువుగా వధించబడ్డాడని ఇంకా నమ్మట్లేదు. వాళ్ళు తండ్రి అయిన దేవుడిని నమ్ముతారు. ఇంకా బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది పిల్లారా. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి దయచేసి యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం దగ్గర నుండి 47వ వచనం వరకు చదువుతాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 43 through 47. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వారిని అంగీకరించరు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఇక్కడ వాట్ జీసస్ ఈస్ టెల్లింగ్ హియర్, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 verse 43, I have come in my father's name. I have come. నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట, నేను ఈ భూమి మీదకి ఇక్కడకు ఎవరి నామములో వచ్చాను? తండ్రి నామములో. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటున్నారు. అద్భుతమైనటువంటి మాట అక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 8వ అధ్యాయంలో 30వ వచనంలో ఒక మాట ఉంది, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, ఒకటై ఉన్నాము అని చెబుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ప్రకటిస్తున్నటువంటి మాటలన్నీ కూడా, ఆయన చేస్తున్న కార్యాలన్నీ కూడా ఈ భూమి మీద తండ్రి అయినటువంటి దేవుని ద్వారా తెలియచేయబడినటువంటివి, తండ్రి దేవుని ద్వారా చెప్పబడినటువంటివి. నా తండ్రి దగ్గర నేనేం చేస్తున్నానో అదే చేస్తున్నాను అన్నాడు యేసు ప్రభు. నా తండ్రి నాతో ఏం సెలవిస్తా ఉన్నాడో దాన్నే చేస్తున్నాను అని చెప్పాడు యేసు ప్రభు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగించుము, అయినను నీ చిత్తమే సిద్ధించును గాక. తండ్రికి ఇష్టమైందే ఆయన పస్కా పశువుగా వధించబడ్డాడు పిల్లలు, బలైపోయాడని దేవుని వాక్యము మనకి సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఇంకా 44వ వచనం చెబుతా ఉంది, 5వ అధ్యాయం యోహాను సువార్త 44. అద్వితీయ దేవుని వల్ల వచ్చు మెప్పు కోరక ఒకరి వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్దను మీ మీద నేరము మోపుదునని తలంచకుడి. నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుతానని మీరు తలంచకుడి. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసెను కనుక మీరు మోషేను నమ్మినట్లయినా నన్నును నమ్ముదురు. మోషేను నమ్ముతున్నారు, మోషేనే మాకు నాయకుడు అంటున్నారు, కానీ యేసు ప్రభువునే నమ్మట్లేదా. అందుకే ప్రభు అన్నాడు, మోషే కూడా నన్ను గురించి తన యొక్క లేఖనాల్లో రాశాడు. మీరు అతని లేఖనములను నమ్మిన ఎడల నమ్మని ఎడల నా మాటలు ఎలాగో నమ్ముదు. లేఖనాన్ని నమ్మండి. మోషే నా గురించి రాశాడు, పస్కా పశువునని వధించబడ్డానికి వచ్చేదని. పస్కా పండుగకు ముందు యేసు ప్రభువారు బేతనీకి వచ్చి అక్కడ విందులో పాల్పొంది అక్కడి నుండే బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పిల్లరా. ఏం జరిగింది? అక్కడ నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయము చాలా అద్భుతమైనటువంటి మాటలు.
ఈ యొక్క 2-3 వచనాల దగ్గర నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ మార్త యేసు ప్రభుకు ఉపచారం చేసినట్లుగా, తర్వాత మరియా వచ్చి యేసు ప్రభు పాదాల మీద అత్తరు పూసి ఆయన పాదాల తల ఎంట్రుకలతో తుడిచినట్లుగా వారి కుటుంబం అంతా లాజరు ఉన్నాడు, మార్త ఉంది, మరియా అక్కడ మనకి కనబడతా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక మాట యేసు ప్రభు ఏమని చెప్పాడంటే, ఆమెను డిస్టర్బ్ చేస్తున్నాడు యోధ ఇస్కరియోతు, ఆమె అభ్యంతరం పరుస్తున్నాడు. ఇది ఎందుకు నువ్వు ఇంత విలువైన దాన్ని వ్యక్తం చేస్తున్నావు? ఇదమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా అంటే, పేదవాళ్ళు నీతో ఎల్లప్పుడూ ఉంటారు, కానీ ఇది ఈమె నా యొక్క మరి కార్యము కొరకు, భూస్థాపన కార్యం కొరకు ఉంచుకోనివ్వండి అని అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆ తర్వాత ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. 13వ వచనంలోనికి మనం వెళ్తాం, లేదా 11 కూడా మనం చదువుకుందాం. 11 కూడా చదువుతాం. ప్రధాన యాజకులు లాజరును కూడా చంపవలనని యోచన చేసిరి. ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు చాలా కార్యాలు అక్కడ జరిగినప్పుడు లాజరు కూడా యేసు ప్రభుతో ఉన్నాడు కాబట్టి, లాజరు ద్వారా అనేకులు ప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి, యేసు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చారు కాబట్టి యేసు ప్రభువుని లాజరుని చంపాలని ప్లాన్ చేశారు. 12వ వచనంలో, మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహములు యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని పండుగకు వచ్చారు. చాలా మంది పస్కా పండుగకి అందరూ వస్తారు. ప్రతి దేశంలో నుండి, ప్రతి రాష్ట్రంలో నుండి, ప్రతి ప్రాంతంలో నుండి, వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడక్కడ నుండి వస్తారు. ఇప్పుడు చదువుతా, 13వ వచనం చదవండి. ఖర్జూర మట్టలు పట్టుకొని, యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నామా. ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరుట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేశారని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది పిల్లరా. ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక, ప్రభు పేరిట వస్తున్నటువంటి ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాక. Took branches of palm trees and went forth to meet him and cried, Hosanna, blessed is the King of Israel that cometh in the name of the Lord. Hallelujah, hallelujah. ప్రభు పేరుతో వచ్చుచున్నవాడు ఆయన ఇశ్రాయేలు రాజు. యేసు ప్రభుని గురించి జ్ఞానులు ఏమన్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనము 1వ వచనం దగ్గర నుంచి చూస్తాం ఆ విషయాన్ని. 18వ అధ్యాయంలో పిలాతు అంటాడు, నువ్వు యూదులకు రాజు అని అంటాడు. యేసయ్య అంటాడు, అవును నేను యూదులకు రాజులే. యూదా ఇస్కరియోతు కూడా యేసు ప్రభుని రాజుగా చేయాలని బలవంతం చేశాడని, కొన్నిసార్లు జనులు కూడా ఇశ్రాయేలుకి రాజుగా చేయాలని బలవంతం చేశారని మన వాక్యంలో చదువుతూ ఉంటాం పిల్లలు. అయితే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే, దేవుడు ఈ భూమి అంతటికి రాజై ఉన్నాడు. దేవుడు రాజులకు రాజు. యేసు క్రీస్తు ప్రభు రాజులకు రాజు. యేసు క్రీస్తు ప్రభు దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువులకు ప్రభువు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. 14వ వచనం సెలవిస్తా ఉంది, సియోను కుమారే భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వస్తూ ఉన్నాడు అన్నది పిల్లారా. ఈ వాక్యాలు కీర్తనలోను, కీర్తన 118వ అధ్యాయము లేకపోతే కీర్తన 118, 25, 26 వచనాల్లో మనం చూస్తాం పిల్లారా. అలాగే యెషయా 40వ అధ్యాయము 9వ వచనంలోను, జకర్యా 9వ అధ్యాయము 9వ వచనములో ఈ వాక్యాన్ని మనం గమనించగలం. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వస్తూ ఉన్నాడని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చే వ్రాయబడినవనియు వారాయనకు వాటిని చేసిరని జ్ఞాపకమునకు
తెచ్చుకొనిరి. యేసయ్యను గురించి ముందుగా వ్రాయబడిన పిల్లారా, యేసు ప్రభువుని గురించి ముందుగా చెప్పబడినటువంటి మాటల్ని మనం చదువుకుంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పినటువంటి కీర్తనలోను, యెషయా గ్రంథంలోను, అలాగనే జకర్యాలోను మనం చెప్పుకున్నటువంటి వాక్యాన్ని స్పష్టంగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్తలోకి వెళ్దాం మనం. చూడండి దయచేసి మత్తయి సువార్త 23వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 23 33వ వచనం దగ్గర చదువుదాం. మీరు చదువుకుంటే ఇంకా 5 వచనాలు కూడా చదువుకోవచ్చు, బాగా అర్థమవుతుంది. కానీ 33 నుండి చదువుదాం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షణ మీరు ఎలాగ తప్పించుకుందురు? అందుచేతనే ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరినే చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకే వచ్చును అని చెబుతా ఉన్నారు. 36వ వచనంలో ఇవన్నీ ఈ తరమ వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఆయన శిలువ మరణానికి ముందు ఆయన చంపబోతున్నారు, చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, చంపడానికి అనేక సార్లు ప్లాన్ వేశారు. యోహాను సువార్తలో కూడా మనం చదువుకున్న 12వ అధ్యాయంలో ఎవరు చంపబోయే లాజరును కూడా ప్లాన్ చేశారట, యేసు ప్రభుతో పాటు లాజరును చంపాలని కూడా. అయితే పిల్లరా, దేవుని వాక్యం శ్రమిస్తూ ఉంది. యేసు ప్రభు వారు శాస్త్రులతో, పరిసయ్యులతోనూ, ప్రధాన యాజకులతోనూ, అక్కడ ఉన్నటువంటి విరోధులైన లేఖనాలకు, వాక్యానికి విరోధంగా మాట్లాడే మనుషులతో చెబుతూ ఉంటాడు. 37వ వచనంలో యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారి రాళ్లతో కొట్టుచూను. గుడ్డుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో చేర్చుకును, అలాగే నేను నీ పిల్లలు ఎన్నో మార్లు చేర్చుకున్న వల్లని గుంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడుచు ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరుట వచ్చువాడు స్తుతింపబడును గాక. మీరు చెప్పు వరకు గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువు ముందుగానే చెప్పాడు వాక్యాన్ని. హల్లెలూయా. ప్రవచించాడు. యేసు ప్రభువుని గురించి రాయబడినటువంటి వాక్యం మత్తయి సువార్త 23వ అధ్యాయము 39వ వచనం కూడా చదువుకుందాం. ఇది మొదలుకొని ప్రభు పేరుట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచూ ఉన్నాను. 39వ వచనంలో దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 13వ అధ్యాయము 34 నుండి 35వ వచనం వరకు కూడా ఈ లేఖనాలు మనకు కనబడుతున్నాయి. యేసు క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు, ఆయన గురించి మాట్లాడబడేటువంటివి. లూకా సువార్త 13వ అధ్యాయము 34, 35వ వచనం. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలు తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకున్నాను, అలాగా ఎన్నో మార్లు నేను నీ పిల్లలు చేర్చుకునే వల్ల ఇంటిని కానీ మీరు విననొల్లక పోతిరి. ఈ వాక్యాన్ని 35వ వచనంలో కూడా ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచు ఉన్నది. ప్రభు పేరుట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని మరి వాక్యాన్ని పిల్లరా మనం చదువుకుంటున్నాం. దాని మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి 11వ వచనం వరకు కూడా ఈ వాక్యము మనకి కనబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 8వ వచనం దగ్గర నుండి మనం చదువుకుందాం. 7 నుండి చదువుతాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుండి మనం చదువుకుందాం. స్పష్టంగా ఉంది ఇక్కడ కొన్ని విషయాలు మార్కు స్పష్టంగా రాశాడు. మత్తయి, లూకా, యోహాను రాయినటువంటివి కొన్ని మార్కు రాశాడు. 7వ వచనం 11వ అధ్యాయము
7వ వచనం. మార్క్స్ చాప్టర్ 11:7. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచరి. మరియు అబ్బా, చాలా అద్భుతమైనటువంటి మాట కదండి ఇది. బట్టలు పరిచారంట. ఇంకా ఏం చేశారు? అనేకులు తమ బట్టలను దారి పొడవును పరిచారంట. గాడిద మీద పరిచారు, తర్వాత దారి పొడవున పరిచారు, ఆ తర్వాత కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను, పొలములో నరికినటువంటి కొమ్మలను పరిచారంట. యేసు ప్రభువు హల్లెలూయా. మంచి గ్రాండ్గా వెల్కమ్ చేస్తా ఉన్నారు యేసు ప్రభువుకి. అద్భుతమైనటువంటి వెల్కమ్ని ఇస్తా ఉన్నారు. మరియు 9వ వచనం. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరున వచ్చువాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించి ఉండిరి. హల్లెలూయా. బ్లెస్సెడ్ ఈస్ ద కమింగ్ kingdom of our father David, Hosanna in the highest. Hallelujah. 11వ వచనం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళెను. ఆయన యెరూషలేముకు వచ్చాడు, మళ్ళా బేతనియాకు వెళ్ళాడని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మరణానికి ముందు 1 వారం ముందు జరిగినటువంటి విషయాలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. పిల్లరా, దేవుని స్తుతిస్తా ఉన్నాడు, యేసయ్యని కనపరుస్తూ ఉన్నారు, యేసయ్యకి జయమని పలుకుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మరణానికి ముందు ఆయన విజయోత్సాహంగా ఊరేగిస్తూ ఉన్నారు. పిల్లరా, ఆయన చేయబోయే కార్యానికి ముందు మంచి కార్యం కదండి, అద్భుతమైన కార్యం. బలియాగం చేయబోతా ఉన్నాడు. సర్వలోక ప్రజల కోసం, మానవులందరి కొరకు యేసు ప్రభు చనిపోతా ఉన్నాడు. హల్లెలూయా. దానికి ముందు ఆయన ఘనపరచబడుతూ ఉన్నాడు, ఊరేగించబడుతూ ఉన్నాడు, కొనియాడబడుతూ ఉన్నాడు, స్తుతించబడుతూ ఉన్నాడు, జయ గీతాలు పలకబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. లూకా సువార్త 19వ అధ్యాయంలో 28వ వచనం దగ్గర నుండి 41వ వచనం వరకు చాలా స్పష్టంగా ఈ వాక్యం మనకు తెలియజేస్తా ఉంటున్నారా. అయితే 28వ వచనం దగ్గర నుండి మనం చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందుకు సాగిపోయెను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పాగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యుల ఇద్దరిని పిలిచి, ఇక్కడ బేతనియాకు వచ్చాడని ఇక్కడ కూడా ఈ వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉన్నాం. ఆ తర్వాత ఆయన యెరూషలేముకి వెళ్ళినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే పిల్లలు, ఈ వాక్యం అంతా కూడా మీరు మనం చెప్పుకున్నటువంటి వాక్య లేఖన భాగాలే మనకి తెలియజేస్తా ఉన్నాయి. దేవుని స్తోత్రం. అయితే ఒక వాక్యం చదివించాలని నేను ఆశపడుతున్నాను. చూడండి దయచేసి 38వ వచనం చదువుకుందాం. వర్స్ 38. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయో ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగింది. హల్లెలూయా. గొప్ప శబ్దముతో దేవునికి స్తోత్రాన్ని చేయసాగాడు. Blessed is the King who comes in the name of the Lord. Peace in heaven and glory in the highest. Hallelujah. Hallelujah. 39వ వచనం చెబుతా ఉంది. ఆ సమూహములలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా ఈ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఓరకుడి నీడలా ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, ఈ చదువుకున్న ప్రతి వాక్య భాగం మనం సెలవిస్తా ఉంది యేసు క్రీస్తు
వారు రాజుగా వస్తా ఉన్నాడు. హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడే ఆయన రాజుగా ప్రకటించబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు ఇశ్రాయేలీయుల్లో జన్మించిన యేసు క్రీస్తే సర్వలోకమునకు రాజుగా ప్రకటించబడ్డాడు తెలుసా? ఇశ్రాయేల్ దేశం దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దేశం. ఇంకోటి ఏంటంటే ఇశ్రాయేల్ దేశం వాగ్దాన దేశం. ఇశ్రాయేల్ దేశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ దేశంలో ఉన్నటువంటి 7 రకాల జనాంగాన్ని త్రోలివేశాడు. వారికి స్వాస్థ్యములా ఇచ్చాడు. ఎన్నోసార్లు దేవుడు ఆ దేశం గురించి, ఆ స్థలాన్ని గురించి మాట్లాడాడు. ఇంకొకటి ఏంటంటే ఇశ్రాయేల్ దేశము ఆసియా ఖండానికి, యూరప్ ఖండానికి, ఈ యొక్క ఆఫ్రికా ఖండానికి, అంటే 3 ఖండాలు కనెక్ట్ చేసేటువంటిది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 3 ఖండాలు కనెక్ట్ చేసేటువంటిది ఇజ్రాయేల్ దేశం. చాలా చాలా అద్భుతమైనటువంటి సెంటర్ ప్లేస్ భూమికి. హల్లెలూయా. హల్లెలూయా. ఇజ్రాయేల్ దేశము నుండే మన భూమిని చూడాలంటే సెంటర్ అన్నమాట. అందుకు దేవుడు ఈ భూమి మీద ఇశ్రాయేల్ దేశంలోనే జన్మిస్తాడని, ఇశ్రాయేల్ దేశంలోనే ఆయన సంచరిస్తాడని, ఇశ్రాయేల్ దేశంలోనే ఆయన వాక్యం బోధిస్తాడని, ఇశ్రాయేల్ దేశంలోనే ఆయన ఎన్నో శ్రమలు పొంది, ఆయన చనిపోయి రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లెగుస్తాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. హల్లెలూయా. యేసు ప్రభువే చెప్పారు ఆ మాట. ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. బైబిల్ గ్రంథంలో ఈ మత్తయి సువార్తలోనే ఓకే, చాలా అద్భుతమైనటువంటి మాట పిల్లలు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే కొన్ని వాక్యాలని నేను మీకు చదివించాలని ఇష్టపడతా ఉన్నాను. మార్కు సువార్తలోని మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఈ వాక్యాల్లో స్పష్టంగా మనకి సెలవిస్తా ఉంటే యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పాడు, ఈ లోకంలో నేను శ్రమపరచబడతాను, ఈ లోకంలో నేను చంపబడతాను, సిలువ వేయబడతాను, చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి 3వ దినాన లెగుస్తాను అని చెప్పాడు. ఈ లేఖన భాగాల్లో మీరు చదువుకున్నట్లయితే, కంటిన్యూ చదువుకున్నట్లయితే వాక్య భాగం చాలా స్పష్టంగా చెబుతా ఉంది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి 3వ దినాలు లేచాడని ఆయన చెప్పినట్లుగా. మార్కు సువార్త 8వ అధ్యాయం 30వ వచ్చిన దగ్గర నుండి 8వ అధ్యాయం, అలాగనే 9వ అధ్యాయం 31 వచ్చిన దగ్గర నుండి 10వ అధ్యాయము 40వ వచ్చిన దగ్గర నుండి ఈ 3 వచనాల్లో, అలాగనే మరి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువు స్పష్టంగా చెబుతాడు, నేను చనిపోతాను, నేను సిలువ వేయబడతాను, నేను చనిపోయి సిలువ వేయబడి 3వ దినాన లెగుస్తాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోండి. ఒక చదవగలిగితే ఒక వాక్యం చదువునాను. మార్కు సువార్త 8వ అధ్యాయం 31 వచ్చిన దగ్గర చదువు. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని వారికి బోధింప ప్రారంభించిన. ఆయన చనిపోవడానికి ముందు, సిలువ వేయబడటానికి ముందు, అప్పగించబడటానికి ముందు ఒక పస్కా పశువుగా వధించబడతానని చెప్పాడు. అందుకే పస్కా పండుగకు ముందు వచ్చాడు. పస్కా బలి పశువు అని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఆయన చంపబడ్డాడు మన కోసం, ఆయన చెప్పినట్లుగానే. 9వ అధ్యాయం 31 వచ్చిన ఏమని చెబుతుందమ్మా? చదువు. 9:31 మార్కు సువార్త, మార్క్ చాప్టర్ 9 వర్స్ 31. ఏలయనగా శిష్యులకు బోధించుచు ఉండగా మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుతూ ఉన్నాడు, వారు ఆయనను చంపుదురు, చనిపోయిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. చంపబడిన 3 దినాలకు ఆయన లెగుస్తాడని ముందే చెప్పాడు. లేఖనాలన్నీ నెరవేర్చబడటానికి
యేసు క్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు పిల్లారా. ఆయన మరణానికి ముందే ఆయన సిద్ధపడి యెరూషలేముకి వచ్చాడు, బేతనీకి వచ్చాడు. హల్లెలూయా. యెరూషలేము రాజవీధుల్లో ఆయన సిలువ వేయడానికి ముందు పట్టుకుంటారు. ఎక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. యెరూషలేములో బేతనీలో ఆయన నివాసం ఉంటాడు ఆ వారం అంతా కూడా. అయితే ఆయన ఒలివల కొండకి వెళ్తాడు. రాత్రులు ఒలివల కొండకెళ్ళి గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తాడని తెలుసు యోధాకి. అలాగని యోధ ఆ యొక్క శాస్త్రులకి, పరిసయ్యులకి, ప్రధాన యాజకులకి అందరికీ చెప్పి నేను ఆయన పట్టిస్తానని, వాడుకు చొప్పున ఆయన ఎక్కడుంటాడో ఆయనకు తెలుసు కాబట్టి నాకు తెలుసు ఆయన ఎక్కడుంటాడని చెప్పి సైన్య సమూహములతో, రోమన్ సైన్య సమూహములతో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్న ఆ యొక్క తోట దగ్గరికి వస్తాడు. వచ్చి పట్టుకుంటారు. అక్కడ నుండి యేసు ప్రభుని హింసించుకుంటూ వెళ్తాడు. యేసు ప్రభువుని వీధుల్లో అవమానించుకుంటూ వెళ్తాడు. ఆ తర్వాత యేసు ప్రభువుని యెరూషలేము యొక్క వీధులన్నీ తిప్పి అవమానిస్తాడు. న్యాయస్థానాలన్నీ తిప్పి అవమానిస్తాడు. తర్వాత ఊరు వెలుపల, గవిని వెలుపల ఆయనను సిలువ మోయించుకుంటా వెళ్ళి ఊరిలో నుండి వీధులన్నిటిలో నుండి అవమానించుకుంటా, కొట్టుకుంటా, కొరడాలతో భయంకరంగా చిత్రహింసలు పెట్టుకుంటా. అంతకుముందు ఆయన్ని కొరడాలతో కొట్టాడు. 39 దెబ్బలు కొరడాలతో కొట్టాడు. ఆయన కొట్టిన కొరడ చివరిలో ప్రతి కొరడాకి 9 చీలికలు ఉంటాయంట. రోమన్స్ యొక్క కొరడాలు క్రూరమైనవి, ఘోరమైనవి, నీచమైనటువంటివి. 9 చీలికలు ఉంటాయి. 9 చీలికలకి ఒక్కో చీలిక చివరిలో చిన్న ఎముకకు చివరిలో ముళ్ళుగాల లాంటి గాలం. ఒక్కొక్క దెబ్బకి 9 గాయాలయ్యి 9 గాలాలు అలాగా దేహానికి అలాగ పుచ్చుకొని పోయి ఇట్లా లాగినప్పుడు సర్వమని చీల్చుకొని వస్తాయి. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే 39 దెబ్బలే కొట్టారని కొంతమంది అంటారు. 40 కొడితే చనిపోతాడంట. యేసు ప్రభు చనిపోక ముందే ఆయనను అవమానించాలి, బాధ పెట్టాలి, శ్రమను పాలు చేయాలి, హేళంగా, నీచంగా ఆ వీధులన్నీ తిప్పి అవమానించారు పిల్లల. యేసు ప్రభు చనిపోక ముందే యేసు ప్రభు ఈ వీధులన్నీ తిరిగి జీవోత్సాహంతో ఊరేగించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది అసలు ఇదిలో నేను చెబుతున్నటువంటి మాట. హల్లెలూయా. యేసు ప్రభు మరణానికి ముందు జయోత్సాహంగా ఊరేగించబడ్డాడు, గంభీరంగా ఊరేగించబడ్డాడు, ఘనంగా ఊరేగించబడ్డాడు, గొప్పగా ఊరేగించబడ్డాడు. దేవుని స్తుతిస్తూ అందరూ కూడా, చిన్నలు, పెద్దలు, శిష్యులు, ఆ యొక్క ఊరు వారు, ఆ యొక్క యెరూషలేము వీధిలో ఉన్న వారు అందరూ కూడా బట్టలన్నీ పరిచారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రోడ్లన్నీ పరిచారంట. హల్లెలూయా. చెట్లు కొమ్మలు నరుకొచ్చి, అందుకే పామ్ సండే అని అంటారు. అంటే చాలా మంది ఈ రోజుల్లో ఏం చేస్తారంటే ఈత చెట్లు, అదినాల్లో అంజూరపు చెట్లు ఉండేవి. అక్కడ మన దగ్గర ఈత చెట్లు ఉంటాయి. అంజూరపు చెట్లు, ఈత చెట్లు దగ్గరగా ఉంటాయి. అది కొంచెం పెద్దగా ఉంటాయి, కొంచెం చిన్నగా ఉండొచ్చు ఆకులు. సో ఈత చెట్లు అనేటువంటి ముళ్ళు ఎక్కువగా ఉంటాయి. సో అంజూరం ఎక్కువగా పండుతుంది ఆ దేశంలో. సో అంజూరం కొమ్మలను నరికి పరిచినట్లుగా కూడా చరిత్ర చెబుతా ఉంది, వాక్యాలు చెబుతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొమ్మలు నరుకొచ్చి వేసారు, ఘనంగా ఊరేగించారు, గొప్పగా ఊరేగించబడ్డాడు యేసయ్య. రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, దేవాది దేవుడుగా కొనియాడబడుతూ, స్తుతించబడుతూ ఆయన ఊరేగించబడ్డాడు. అదే గలీల్లో, అదే వీధుల్లో, అదే ప్రాంతాల్లో యేసు ప్రభువుని సిలువ వేయడానికి ముందు అవమానించారు పిల్లలు, అవమానించారు. ఆయన అవమానానికి సిద్ధపడి వచ్చాడు. హల్లెలూయా. మరణానికి సిద్ధపడి వచ్చాడు, శ్రమలకు సిద్ధపడి వచ్చాడు, వ్యాధులకు సిద్ధపడి వచ్చాడు. ఆయన అందుకే గెత్సేమనే తోటలోనికి వెళ్ళి, ఒలివల కొండ దగ్గరికి వెళ్ళి, ఆ యొక్క బేతనీకి దగ్గరే ఉంటుంది అంట. ఒక 3 కిలోమీటర్ల దూరం అని అంటారు కొంతమంది. బేతనీ దగ్గర ఉంటుంది ఒలివల కొండ. అందుకే ఎక్కువగా బేతనీకి వెళ్ళేవాడు యేసు ప్రభువారు. అక్కడికి వెళ్ళి ఆ కొండ దగ్గరికి వెళ్ళి రాత్రి అంతా ప్రార్థనలు గడిపేవాడని లేఖనాలు మనకి తెలియజేయబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద మానవుడిగా శరీరధారిగా ఉన్నప్పుడు జరిగిన కార్యాలు ఇవన్నీ కూడా ఆయన రాజుల రాజు అని ప్రభు వాక్యం సెలవిస్తాము. ప్రకటన గ్రంథం అంతా మీరు చదివితే 1వ అధ్యాయం దగ్గర నుండి 22వ అధ్యాయం వరకు ప్రతి అధ్యాయంలో యేసు ప్రభు కనపడతాడు రాజులకు రాజుగా.
ప్రభులకు ప్రభువుగా, దేవాది దేవుడిగా, ఆది అంతమైనటువంటి వాడిగా, మొదటి వాడిగా, కడపటి వాడిగా, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు. ఇదిగో నేను మరణమైతుంది కానీ సజీవుడను అంటా ఉన్నాడు. నాటి 1వ అధ్యాయం 17-18 వచనాలు. దేవుని స్తోత్రం. 19వ అధ్యాయం సెలవిస్తూ ఉంది, ఆయన రాజులకు రాజని, ప్రభులకు ప్రభువు అని. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లరా, యేసు ప్రభువు ఆయన చెయ్యాలనే యాగాన్ని చేశాడు. ఆయన చనిపోవటానికే సిద్ధపడి వచ్చాడు. ఆయన మరణించడానికే సిద్ధపడి వచ్చాడు. రక్తాన్ని కాల్చడానికే సిద్ధపడి వచ్చాడు. శ్రమలు పాలవడానికే సిద్ధపడి వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము ఎందుకు కార్చబడిందంటే నీ కోసము, నా కోసము ఎందుకు కార్చబడింది? ఎందుకు కార్చబడింది? మన పాపములన్నిటి నుండి మనలను పవిత్రం చేయడానికి, హల్లెలూయా, పరిశుద్ధపరచడానికి, నీతిమంతులుగా చేయడానికి ఆయన రక్తము నీ కోసం, నా కోసమే కార్చబడింది. యేసయ్య రక్తాన్ని కార్చాడు మనందరి కోసం అని చెప్పి బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంటున్నారా. మీరు ప్రతి పుస్తకంలో యేసు రక్తం మనకు కనబడుతుంది. 27 పుస్తకాల్లో, అలాగే 39 పుస్తకాల్లో కూడా, మొత్తం 66 పుస్తకాల్లో, 1189 అధ్యాయాలు, 31,000 చేంజ్ ఉన్నటువంటి ప్రతి వచనములో కూడా యేసు క్రీస్తు వారు రక్తం కార్చాడని చెబుతాం. హల్లెలూయా. యేసయ్య రక్తము నీ కోసం, నా కోసం, మన కోసం కార్చబడింది, మన పాపముల నుండి మనం విమోచించడానికి. యేసు ప్రభు ఇష్టంగా చేశాడండి. ఎట్లా చేశాడండి? ఇష్టంగా చేశాడు, సంతోషంగా చేశాడు, హృదయపూర్వకంగా చేశాడు. దేవుని చిత్తానికి ఆయన లోబడ్డాడు. చేయాల్సిన దాన్ని చేయటానికి ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు, రక్తశక్తుడిగా వచ్చాడు. హల్లెలూయా. రక్త మాంసాల్లో పాలివాడై వచ్చాడు. మన కొరకు యేసు ప్రభు భూమి మీద మానవుడిగా, శరీరధారిగా, సులువు మీద వేలాడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని మనం నమ్మాలి ప్రతిరోజు. హల్లెలూయా. we must believe every day. క్రీస్తునే నమ్మాలి. క్రీస్తులోనే మనకి రక్షణ దొరుకుతాము. క్రీస్తులోనే మనకు పాపక్షమాపణ దొరుకుతుంది. క్రీస్తులోనే మనకు విడుదల దొరుకుతుంది. క్రీస్తులోనే మనకు నిత్య జీవం దొరుకుతా ఉంది. క్రీస్తులోనే మనకి కావలసినటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దొరుకుతా ఉన్నాయి. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఇదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ us. దేవా, నా హృదయంతో మాట్లాడు, నా అంతరంగముతో మాట్లాడేవు. నా హృదయములో, నా అంతరంగములో నీ వాక్యాన్ని మేము నాయనా విన్న వాక్యాన్ని భద్రపరచుకోవటానికి దేవా సహాయం చేయండి. హెల్ప్ us లార్డ్ టు కీప్ యువర్ వర్డ్ ఇన్ అవర్ హార్ట్స్. మా హృదయాలలో నీ వాక్యము, క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉండును గాక. యేసయ్య వాక్యము సమృద్ధిగా ఉండును గాక. దేవా, నీ మాటలు మమ్మల్ని బలపరచును గాక, మమ్మల్ని దీవించును గాక, మమ్మల్ని కట్టును గాక. మా హృదయాలను, మంతరంగాలను దేవుని శక్తితో నింపును గాక. నా కోసం, మా కోసం సిద్ధపడి వచ్చేవు నాయన. ఒక వారం ముందే సిద్ధపడ్డావు తండ్రి, ముందే వచ్చేవు నాయన. మరణించడానికి, చనిపోవటానికి నువ్వు ఎంత ప్రేమమయుడు తండ్రి, ఎంత దయగలవాడు, ఎంత కనికరం గలవాడు, ఎంత అద్భుతమైన దేవుడవు. మా సహాయం కోసం, మా కోసం ప్రాణం పెట్టడానికి, చనిపోవటానికి, సమాధి చేపట్టడానికి, తిరిగి 3వ దినాలు లేపబడటానికి, మా కొరకు చేయవలసిన కార్యం అంతా చేయటానికి ఒక వారం ముందే సిద్ధపడ్డావు తండ్రి. యెరూషలేము వీధుల్లో తిరిగావు ప్రభా, బేతనీలో తిరిగావు నాయన, గెత్సేమనే తోటలో ప్రార్థించావు నాయన, గొల్గొతా కొండపైన ప్రభువా మా కొరకు మరణించావు తండ్రి. హల్లెలూయా. దేవా, నువ్వు చేసిన కార్యం కొరకు వందనాలు. నీ యందు విశ్వాసం ఉంచినట్లుగా ప్రతి బిడ్డ ఈ దినము ప్రభువా నీ రక్తమనందు విశ్వాసం ఉంచినట్లుగా, నీ శిలువ యాగమునందు విశ్వాసం ఉంచినట్లుగా, పస్కా బలి పశువునందు విశ్వాసం ఉంచినట్లుగా, పాపము లేని వారుగా పరిశుద్ధముగా జీవించినట్లుగా మమ్మల్ని, మా కుటుంబాన్ని దీవించమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తున్నాం. కుడిచిన ప్రతి ఒక్కరిని దీవించండి.
వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి జీవితాలు, వారి కుటుంబాలు, వారి హృదయాలు దీవించబడునుగాక. వారి గ్రామాలు, వారి పొలాలు, వారి యొక్క భూములు, గృహాలు, వారి యొక్క వాహనాలు, వారి యొక్క రాకపోకలు, బిజినెస్ కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వ్యవసాయాలు కావచ్చు, అన్ని దీవెనకరంగా మార్చబడునుగాక. మా దీవెన కోసమే నీవు సిలువలో యాగమయ్యావు తండ్రి. దేవా నీకు స్తోత్రాలు. పస్కా బలి పశువుగా చనిపోయావు నాయన, నీకు స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తుంది. ఈ సమయ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చున్నాం పిల్లరా. ఈ సమయంలో కూడా ఎంతవరకు దేవుని వాక్యం వినడానికి ప్రభు కృపించాడు. మరి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబాలకి, మన జీవితాలకి సదాకాలం ప్రభు రాక వరకు తోడే ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ యొక్క మట్టల ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఐ విష్ టు ఎవ్రీ వన్, ఈచ్ ఎవ్రీ వన్, every family, Palm Sunday. Praise the Lord. God bless you all. See you sometime in God's will.